రమ్య అవ్వచ్చు, ఒక స్వర్ణ అవ్వచ్చు, భారతదేశంలో ఎందుకు మహిళకి రక్షణ లేదు అని అడిగిన వారికి సమాధానం చెప్పేవారు ఎవరికి ఈరోజు ఒక శాసనసభ్యురాలుగా మీ ముందుకు రాలేదు. నేను ఒక మహిళగా, ఒక ఆడపిల్లకి తల్లిగా వచ్చాను. ఇండియా ఈజ్ నాట్ సేఫ్ ఫర్ గర్ల్స్ అని ప్రపంచ దేశాలు ఈరోజు ఇక్కడ ఒక వైద్యురాలి మీద జరిగిన అఘాయిత్యం కాదు, ఇంకా నిర్భయ మీద జరిగిన అఘాయిత్యం నుంచి బయటకు రాలేదు. అయితే తప్పు ఈరోజు రాజకీయ నాయకులతో, తల్లిదండ్రులతో ఎవరితో కాదండి, భారతదేశంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిది. ఈరోజు ఒక సోదరు చెప్పింది, ఆడపిల్ల తల దించుకొని వెళ్ళాలి, ఆడపిల్ల ఎలా బట్టలు వేసుకొని చెప్పుకునే తల్లిదండ్రులు సమాజంలో వాళ్ళు. ఇంట్లో కొడుకుకి కూడా మిగతా ఆడపిల్లల పట్ల నువ్వు ఇలా బిహేవ్ చేయాలని ఆ తల్లిదండ్రులు సమాజంలో వాళ్ళు అందరూ చెప్పగలిగితే కనీసం సగమైన ఈ రోజు మార్పు వస్తుంది. ఈ రోజు తల్లిదండ్రులకు బాధ్యత ఉంది, సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఈ రోజు ఒక వైద్యురాల మీద జరిగింది కాబట్టి వైద్యులు ఈ రోజు రియాక్ట్ అవుతున్నారు. మరి ఆ రోజు నిర్భయ మీద జరిగింది, దీంట్లో వాళ్ళు ఎవరు రాజకీయ నాయకుల పిల్లలు కాదని, సామాన్యంగా రోడ్డు మీద పని చేసుకునే కూలీ పిల్లలు నిర్భయ మీద జరిగారు. కానీ మధ్యలో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, తప్పు చేసిన వారు సాక్షాత్తు దొరికిన మానవ హక్కు కమిషన్లు అన్ని మధ్యలోకి వచ్చి వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తెలియక తప్పు చేశారు, ఆవేశాల్లో తప్పు చేశారు, వారికి శిక్షలు విధించినట్టు నిర్భయ చట్టంలో దొరికిన నేరస్తులకి ఎన్ని సంవత్సరాల తర్వాత శిక్ష పడిందండి. ఒక్కటి మాత్రం ఒక ఆడపిల్ల తల్లిగా, ఒక మహిళగా చెప్తున్నారు, చట్టాల్లో మార్పు రావాలి. తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడితేనే రేపు తప్పు చేసిన వాడికి భయం ఉంటది. వాళ్ళు కూలి వాడిని కొడుకోవచ్చు, రాజకీయ నాయకుడు కొడుకోవచ్చు, లేదా ఏదో వ్యాపారస్తులు కొడుకోవచ్చు, కానీ తప్పు చేశారని సాక్ష్యాలతో తెలిస్తే ఏ మానవ హక్కు కమిటీ కూడా మధ్యలో రాకూడదండి. ఒకే మాట అడుగుతారు, మీ ఇంట్లో ఆడపిల్లకలు జరిగితే మీరు ఇలాగే వచ్చి వాడిని కాపాడమని చెప్తారా? ఎందుకు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ చేయాల్సిన దగ్గర చేయకుండా ఇలాంటి తప్పు చేసిన వాళ్ళు కూడా కాపాడుతూ జైలులో వాళ్ళు మగ్గుతూ వాళ్ళకి శిక్ష చేయకుండా ఇబ్బంది పడిన ఆడపిల్ల తల్లిదండ్రులకు ఎంతటి కడుపుకోత ఆ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఈ రోజు ఆగుతారని చెప్పగలమా? ఇంకా ముందు కూడా ఇది జరగకుండా ఉండాలంటే సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి.